నమస్తే అందరికి, వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. ఈయనే స్టార్ట్ చేస్తాడు. నేను చేయొచ్చు అంటే చూడలే కదా, ఈయన చేస్తాడు చూడండి. ఈరోజు బోర్ కొట్టేసిన కాబట్టి ఇప్పుడు మళ్ళా అట్టేంలే, బోర్ ఏం లేదులే, సుత్తారులే, నిదానమే ప్రధానం అంటారు. పరిగెత్త పాలు. నిన్న 800 పెట్టి షర్ట్లు తెచ్చుకుంది కదా, ఇక్కడ ఎట్ట పెట్టింది కృష్ణుడు. ఈ నీళ్ళు వచ్చి ఎగులుతాయి లైట్లు, ఆ లైట్లు ఒక షో పెట్టేసింది ఇక. ఉండేదే ఒక రవ్వ, దాంట్లో అన్నీ పెట్టేసింది. టిఫిన్ కూడా లే, నేనైతే పూజ కూడా చేసిన. ఈరోజు ఏమో మాకు ఉయ్యాల పగిలింది బా, టెంకాయ కొట్టే లోపల ఉయ్యాల పగిలింది. ఇదే ఈరోజు టిఫిన్. మళ్ళా అయితే బయలుదేరినాడు, రెడీ అవుతున్నాడు. ఇప్పుడు పోతే ఇంక ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఏమొచ్చావు విన్నా వచ్చాడు అన్నాడు కదా, చూడండి చూపించాను మీకు ఎన్ని గంటలకు వచ్చాడు. అన్నమా అన్నం చేయొద్దంటే ఏమో తెస్తాడంట. ఏం తింటావు ఈరోజు? సోమవారం చికెన్ తినాలి. చికెన్ వద్దు, నేను తింటా. వద్దు, నువ్వు కూడా తినకూడదు. వద్దు, సోమవారం కూడా తినగా. వారానికి 2 రోజులన్నా ఉండు. బాయ్. వారానికి 2 రోజులు ఉండలేకుండా తినకుండా. వంట చేసే పని లేదు కాబట్టి మిషన్ పని అయితే పెట్టుకున్నా. మొన్న ఆడ మాటలో తీసుకున్నా కదా డ్రెస్సులు, టాపులు, ఇవి 3 ఉన్నాయి కుట్టేటి. 3 అయితే కుట్టుకుందాం అనుకుంటున్నా. ఇదే బయట ఇస్తున్నాం అనుకో 60 రూపాయలు 70 రూపాయలు తీసుకుంటారు. నాకు బెనిఫిట్ ఏదంటే కుట్లు వేసుకునే దానికి నేనే వేసుకుంటా. ఇంకా వంట చేసే పని లేదు కాబట్టి ఇవి కుట్టుకుంటా అండా. ఆయన ఎప్పుడు వస్తాడో రాని, మనమైతే ఈ పని చేసేసుకుందాం. అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకోవాలి. ఎన్ని రోజుల నుంచి కుడదాంలే అనుకుంటానే ఉండా. అది అట్ట అయిపోతుంది, కుట్టలేకపోతానా. ఎందుకంటే ఇంకా ఏదో ఒక పని ఉంటుంది. మధ్యాహ్నం అయితే ప్రాణం అలసిపోతా పడుకుంటా అన్న. ఈరోజు అయితే ఆ టాపులు కూడా కుట్టేసుకుంటా అయిపోతుంది. పొద్దున్నే అన్నం చేయలేదులే, నడుము నొప్పి అని చెప్పి అన్నం తెచ్చే తెల్లన్నమ్మా నేను చేయలేనా అని రాగం తెచ్చాను. మళ్ళీ దవరాలు వేసింది, మేమే చేసినాం అన్నం చూడండి. నేను అక్కడ ఇదేమంటారు బా, పప్పు ఓన్లీ ఆ పప్పు భలే ఉంటుంది. ఓన్లీ ఆ పప్పు కోసము అన్నం తీసుకొచ్చిన. టేస్ట్ బాగుంటుంది ఆయన కాడ. పప్పు అన్నము 2 పొట్లాలు తెచ్చిన అన్నం. ఇంకో పొట్ల మీద అదేనా, మాకు ఇది ఒకటి సరిపోతుంది. మళ్ళీ పప్పు కూడా కట్టించుకొచ్చిన. నడుము నొప్పి అంటుందని తెస్తే చూడు ఎన్ని మారుతుందో. రైస్ కూడా బాగా చేస్తారు వాళ్ళు, బాగున్నది. అన్నము, ఉడియాలు, రసము, పచ్చడి, 2 పప్పులు. అది ఆ పప్పు పొన్నే సపరేట్, ఇది వాళ్ళు ఇచ్చిన దానికి అదే మజ్జిగ, పెరుగు అవుతుంది. అప్పడాలు ఇస్తారా? ఏంటి ఇచ్చినారా? అవి కూడా బాగుంటాయి. వడియాలు అవి సగ్గుబియ్యం వడియాలే కదా. పప్పు కారం ఉన్నది ఒక రవ్వ, టేస్ట్ అయితే బాగా ఉన్నది. కొద్దిగా కారం ఉన్నది, బాగుందిలే. మంచి వాసన వస్తుంది. నాకు నచ్చలేదంట, నాకు నచ్చింది. నీకు ఇంట్లో నచ్చలేదు బాగా, ఇంట్లోకి అయితే బాగా నచ్చింది. ఇంట్లోకి అయితే ఆ వాసన వస్తుంది, ఈ వాసన వస్తుంది అని పేరు పెడతారు. ఎంత 200 చిల్లర, 150 రూపాయలే 2 పార్సల్. మళ్ళీ పప్పు 160 రూపాయలు. ఒక పార్సల్ అయితే సరిపోతుంది ఇద్దరికి. ఇది మళ్ళీ రాత్రి పెట్టుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. నేనే ఇప్పుడు తెచ్చాం, రాత్రి మళ్ళీ చేద్దాం అనుకున్నా. అందుకే 2 ప్యాకెట్లు తెచ్చి, రాత్రికి కూడా ఉంటుందిలే, ఎందుకు మళ్ళీ రిస్క్ పెట్టడం అని 2 ప్యాకెట్లు తెచ్చేసాం. పొద్దునుంచి కొద్దిగా బెట్టగా ఉన్నదా, సర్లే అని చెప్పి ఇంకా నేను తెచ్చాలే బయట అని చెప్పిన. అన్నం ఎత్తుకోవచ్చు. ఇంకా రాత్రి మళ్ళీ ఏం చేస్తుంది అని మళ్ళీ రాత్రికి కూడా 2 పార్సల్ తీసుకోవచ్చు. కేకర వచ్చే రెడీ అయింది. అమ్మాళ్ళ ఇంటికి పోతాను. అమ్మాళ్ళ ఇంటికా?
పా కొంతసేపు ఉండి సాయంత్రం దాకా టైం పాస్ చేస్తావా? చల్. క్యాన్ తీసుకో. కృష్ణుడు లోపల పెట్టేసిన. ఏమే అంటే మీకు వీడియోలో మాత్రం అటు పెట్టిందేమో. వీడియోలోనే కాదు, వీడియోలో కాకుండా చెప్పిన క్యాన్ వానాకాల చదివి లోపల పెట్టేస్తాను. ఏం బా పూలు వెళ్ళేదానికి వచ్చినా? పూలు తెచ్చిన మా ఇంటి దగ్గర పక్కింటి అయిపోయింది పూలు. అవి వెళ్ళేదానికి వచ్చినా? అల్లేదానికి కాదు, ఆడ అల్లే తల్లిగా లేట్ అవుతుంది. ఈ పూలు అల్లే నేను పూలు అల్లడం నేర్చుకున్నాను. పూలు చూడండి ఇవి రేటుగా ఉంటాయి, చాలా సన్నవి. ఏ రేట్ ఏమన్నా దాంట్లో? ఇటు పూలు ఏడలో చూడు. ఎందుకు ఉండవు? మీ కాడ ఒకటే ఉన్నాయి. మా కాడ ఒకటి కాదు, ఈ సన్నగా ఉంటాయి రేటుగా పూలు. పూలు అయితే నేను అల్లుతాను ఇప్పుడు. ఉడక కొంచెం బయటకు గాలి రాలేబా. దీంట్లోనే మళ్ళీ వేసినారే సన్నజాజి, ఏం చిన్న చిన్న పూలు వచ్చి పెద్ద పూలు. జూలీకి రెండు నీళ్ళు పోయకూడదు మేము తాగేదానికి. పోసినావా? అడే కూర్చోప్పు లోపల నువ్వు. బయట సగాలు గాలే తగలే, కాకు కూడా కదలే. టేబుల్ ఫ్యాన్ ఉంటే బాగా వేసుకొని కూర్చొని ఉంటే బాగుంటుంది చల్లగా. మా చిన్నమ్మ అల్లుతాను తెచ్చి. నవ్వు నేను లావే ఉన్నా. నేను ఇప్పుడు వచ్చింది మా చిన్న మదర్, నేను అల్లిన. దాని పేరు విరజాజులు అంట. నేను చెప్పలే బొరుగులు మిక్చర్ నేను చేసి ఊరైనా తింటారు ఇష్టంగానే. అదే బొరుగులు మిక్చర్కి ఎర్రగడ్డలు వేయవచ్చా? తినలేసినమ్మా చూడు ఎన్ని మాటలు చేసి పెట్టిన, అందరు తిన్నారు. మా అక్క అయితే కవర్కి వేసిస్తాం. మా అక్క పొట్లాలు కట్టి ఈడ గిన్నెలే అంగట్లో లాగా పొట్లాలు కట్టి ఇస్తే అందరు తింటారు. పెట్టుకుంటా పెట్టి బండి. బాగుండా చింటూ? ఏకన్నా బాగుండాయే అలక నేను బట్టలు కారం అందుకు లేవు బాగా, అందుకే తింటున్నారు వాళ్ళు కూడా. ఆశనికి ఫోన్ చేయను, ఆశనికి కూడా ఒక పట్లం పాప. నాకు దండి వచ్చినాయి కదా. ఇన్ని గిన్నెలు యాంటి తేవాలా ఇంతమందికి? అందుకే రేట్ ఇచ్చిన ఈ ఆశనికి ఉందిలే పెట్ట బాగా ఎక్కడ బాగుంది. ఇప్పుడు బలకాడ బాగా మిగతా అన్నాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే వచ్చినాము. దోశ 2 రోజులకి దోశ పిండి తెచ్చుకున్నాం, పెరుగు తెచ్చినాం. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎందుకంటే పద్దులు పోతున్నారు అనుకుంటారు. దానికి కూడా టైంపాస్కి, ఎందుకంటే ఆడ పిల్లోళ్ళు ఉంటారా. ఈడ మా కుయ్యగాడు ఉన్నప్పుడు కన్నయ్య మాకు పొద్దుపోతాను. వాళ్ళ ఊరికి పోయినా నుంచి మాకు పొద్దుపోలే. ఇద్దరం ఒకరు చూసుకుంటా బిస్రో మన ఇంట్లో. ఆడిపోతే మా చెల్లెలు, మా అక్క పిల్లోళ్ళు, మా తమ్ముడు వీళ్ళందరూ ఉంటారు. పక్కింటి పిల్లోళ్ళు అందరూ వాళ్ళతో మాట్లాడుకుంటా అట్ట టైంపాస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినాము, ఇంక అన్నం తినాల. నేనైతే తిన్నాను, ఉంది మధ్యాహ్నం తెచ్చిన అన్నమే ఉంది. నేనైతే తిన్నాను. నాకు వద్దు, ఫ్రిడ్జ్లో పెట్టలేబా. బొరుగులు తిన్నా కదా, ఆడ బొరుగులు తిన్నా అంతేలే. ఇంకేం తిన్నా. మజ్జిగ జీలక కొట్టుకొని తాగేస్తా. ఏం బారా
ఫిల్టర్ నీళ్ళు మా క్యాన్ చెడిపోయింది, ఫిల్టర్ చెడిపోయింది. ట్యాబ్ బా చేపి ఈరోజు అన్న చేపిలా. మళ్ళీ ఇప్పుడు క్యాన్ అక్కడి నుంచి సరే తీసుకొని వచ్చినాం. నేను చెప్తాడు ఎర్రబల్ల నుంచి క్యాన్ని. ఏ వస్తువు అయినా 2 సార్లు జడగొడుతుంది. టీవీ 2 సార్లు జడగొట్టేసింది, మార్చేసినాం. ఇంకోటి ఫ్రిడ్జ్ నేనులే, ఇంకోటైతే పోగొట్టినావు. ఇది దీన్నే 2 సార్లు పోగొట్టినావు. 2 సార్లు పోగొట్టినట్టు 5 ఏళ్ళు అవుతుంది వచ్చి తెచ్చేది. తెస్తే అంటే అది రిపేర్ వచ్చింది. 5 ఏళ్ళ తర్వాత రిపేర్ నేను చెడగొట్టి దాన్ని చేయి పెట్టి దాన్ని చేసిన అది చెడిపోయింది. దాని టైం అయిపోయింది, అది చెడిపోయింది. దాన్ని నేనేం చేయాలా చెప్పు. 5 ఏళ్ళ టైం ఉందానికి. సో చూసారు కదా ఈరోజు జర్నీ, మా భారీ జర్నీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. అక్కడ అల్లినాం కదా, అల్లిన పూలు ఇవి ఇచ్చినాక బలుంటాయి. ఇవి ఎంత బాగుంటాయండి, అంత బాగుంటాయి. 3 పెట్టి అల్లినాం. ఇవి వచ్చి చిన్ని పూలు అల్లి తీసుకొచ్చి బలుంటాయి పూలు. అల్లక ముందుకు సన్నగా ఉంటాయి, అల్లిన తర్వాత ఎట్లుంటాయి.